నల్గొండ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కేతేపల్లి పోలీస్ స్టేషన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న గడ్డిని తగలబెట్టడంతో ఎండల తీవ్రతకు మంటలు పరిసరాలకు వ్యాపించాయి. సీజ్ చేసిన వాహనాలకు మంటలు అంటుకుని పూర్తిగా కాలిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. నల్గొండ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కేతేపల్లి పోలీస్ స్టేషన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న గడ్డిని తగలబెట్టడంతో ఎండ తీవ్రతకు మంటలు పరిసరాలకు వ్యాపించాయి. సీజ్ చేసిన వాహనాలకు మంటలు అంటుకుని పూర్తిగా కాలిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. ఇదే విషయంపై మరింత సమాచారం నల్గొండ నుంచి శేఖర్ అందిస్తారు. శేఖర్, కేతేపల్లి పోలీస్ స్టేషన్లో ఫైర్ యాక్సిడెంట్ డీటెయిల్స్ ఏంటి? శిరీష, నల్గొండ జిల్లా కేతపల్లి పోలీస్ స్టేషన్ ఆపోజిట్ లో పార్కింగ్ ప్లేస్ లో ఉన్న వాహనాలలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పక్కనే ఉన్న వ్యవసాయ భూమికి సంబంధించి కొయ్యలు పంటలు కోసిన తర్వాత ఏవైతే కొయ్యలు ఉంటాయో కొయ్యలకు సంబంధించి వాటిని తగులబెట్టే క్రమంలో నిప్పురవ్వలు ఎగిరి వచ్చి ఏదైతే పార్కింగ్ ప్లేస్ లో ఉన్న వాహనాలలో పడింది. దాంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో వెంటనే పోలీసులు స్థానికులందరూ కూడా అప్రమత్తమయ్యారు. వెంటనే ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేయడంతో ఫైర్ సిబ్బంది ప్రస్తుతం అయితే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అక్కడ దాదాపు సీజ్ చేసిన వాహనాలు ఉంటాయి, అనేక వాహనాలు ఉన్నాయి. ఆ వాహనాల్లో పదుల సంఖ్యలో వాహనాలు కాలి బూడిదైనట్లు కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే అధికారులు చెప్పుకొస్తున్నారు. ఇంకా కొంత మంటలు అదుపులోకి రాలేదు. వాటన్నిటిని మంటలను అదుపు చేసే ప్రయత్నం ఫైర్ సిబ్బంది అదేవిధంగా పోలీసులు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ దాదాపు చాలా వాహనాలు అయితే ఏదైతే సీజ్ చేసిన వాహనాలు ఉన్నాయో అన్ని కూడా కాలి బూడిదైనట్లు తెలుస్తుంది. ఇక పక్కన వ్యవసాయానికి సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములకు సంబంధించి కొయ్యలు తగలబెట్టే క్రమంలోనే నిప్పురవ్వలు ఎగిరి రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా పోలీసులు చెప్పుకొస్తున్నారు. ఘటనా స్థలానికి మరికొద్ది సేపట్లో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ కూడా అక్కడికి చేరుకోనున్నారు. అక్కడ పరిస్థితిపై అక్కడ ఏం జరిగిందనే దాని మీద ఆరా తీసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఎవరికి ఏం కాలేదు. వాహనాలు అయితే దాదాపు పదుల సంఖ్యలో కాలిబూడిద అయినట్లు తెలుస్తుంది. శిరీష. రైట్, థ్యాంక్ యూ శేఖర్.